జనసేనలో చేరిన తర్వాత ఫస్ట్ కార్యక్రమం ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి నేను నెల్లూరు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అదేంటంటే డైరెక్ట్ పాయింట్కి వచ్చేద్దాం. దేనికి వచ్చాము, దేనికి రాలేదు ఇవన్నీ పక్కన పెట్టి జస్ట్ పాయింట్, ఇక్కడ ఉన్న సమస్యల్ని పోరాడడానికి వచ్చా. ఫస్ట్ నేను తీసుకుంటున్నది టిట్కో హౌస్లు ఉన్నాయి కదా, వెంకటేశ్వరంలో కట్టున్నారు కదా, సో ఇల్లులు. సో ఆ ఇల్లుల గురించి మాట్లాడడానికి వచ్చాను. రాష్ట్రం మొత్తంలో 40 లక్షల ఇల్లులేమో శాంక్షన్ అయినాయి దాదాపు నాకు తెలిసి. మన నెల్లూరులో 4,000 ఇల్లులేమో కట్టినట్టున్నారు. అది 4.5 సంవత్సరం అయింది. అది లాస్ట్ ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో అది శాంక్షన్ అయినాయి. అయినా కూడా ఇప్పుడు 4.5 సంవత్సరం, దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది. ఒక 2-3 నెలలు ఎలక్షన్స్ 5 సంవత్సరాలు వస్తాయి. సో ఈ 5 సంవత్సరాల్లో ఆ ఇల్లులు ఎందుకు ఇవ్వలేదు? అలానే ఏదో తూత్ మాలిష్గా ఒక శాంక్షన్ అయిన ఒక 200 మందికో ఎంతమందికి ఒక 20% ఏదో ఇచ్చాము కదా అని చెప్పి తాళాలు వాళ్ళ చేతులు పెట్టారు. మిగతా దానికి అర్హులైన ప్రతి మెంబర్స్కి ఇల్లులు ఇవ్వకపోవడంతో ఫోన్ చేసి ఈఎంఐ కట్టారా, ఎప్పుడు కడతారు అని చెప్పి జరగటం జరిగింది, అడుగుతున్నారు. ఈ 4.5 సంవత్సరం రెంట్ కట్టాలన్నా, పని దొరకాలన్నా, రెంట్ కట్టాలన్నా చాలా చాలా ఇబ్బంది. నాకు తెలిసి భూమి మీద బతికే ప్రతి ఒక్కడికి ఒకటే ఒక కళ ఉంటుంది, సొంత ఇల్లు. ఒక ఇంట్లో చేరటం అనేది. సో అలాంటి ఇల్లు కళని చూపించి శాంక్షన్ అయినా కూడా ఈరోజు వరకు ఇవ్వకపోవటం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం. సో ఆ విషయానికి చెప్తున్నాను. ఇప్పుడు ఈ ప్రభుత్వం శాంక్షన్ అయిన తర్వాత కూడా 4.5 సంవత్సరం నుంచి ఆల్మోస్ట్ దాదాపు 5 సంవత్సరాలు ఇవ్వలేదో ఆ రెంట్లతో సహా ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, అలానే ఆ ఇల్లు శాంక్షన్ అయ్యేంత వరకు నేను ధర్నా చేయాలని, మినర్వా హోటల్ నుంచి ఒక 1000 మంది బయలుదేరి అక్కడికి వెళ్తాం. అక్కడ ధర్నా చేస్తాం. ఖచ్చితంగా దీన్ని వదిలే సమస్య లేదు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఆ ఇల్లులు ఈ 4.5 సంవత్సరం అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువైపోయింది. అక్కడ దొంగలకి ఒక ఇది మన ఏదో కట్టి దీంట్లో ఉండండి బాబు అని చెప్పి తాళాలు ఇచ్చినట్టు మనం అది అలా జరుగుతుంది అక్కడ. సో దొంగలు ఉంటున్నారు. పోనీ అంతో ఇంత ఏదో కట్టారంటే ఫ్యాన్లు, మీటర్లు అంతో ఇంతో దాంట్లో కొంచెం చెప్పుకోదగ్గట్టు ఏదైతే ఎన్ని దొంగలు పట్టుకుపోయినారు. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరు ఎత్తుకుపోయినారు ఏంటని దాని గురించి మాట్లాడే ప్రభుత్వంలో ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం సైడ్ నుంచి దాన్ని పట్టించుకున్న నాదుడే లేడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.